అన్న నమస్తే. నమస్తే. మధు, బీఆర్కే న్యూస్. చెప్పన్నా. ఆ, మనం ఇంటర్వ్యూలో ఉన్నామన్న. ఇంటర్వ్యూ నడుస్తుంది. ఓకే సింగర్ మంగ్లీ ఓకే నిన్న చేవెళ్ళ దగ్గర ఆమె బర్త్డే పార్టీ చేస్తూ పార్టీలో డ్రగ్స్, తర్వాత విదేశీ మద్యం, తర్వాత గంజాయి కలకలం. కొంతమందికి పాజిటివ్ వచ్చి ఓకే ఎట్లా చూస్తారు ఒక కళాకారునిగా? ఏముంటది ఇప్పుడు రావణాలు సార్ చెప్పమంటే రావణాలు ఏమంటది అంటే పాట ఉల్లిగడ్డ బేరం అయింది. ఆ, పాట ఉల్లిగడ్డలు అమ్ముకునే బతకలేక ఉల్లిగడ్డలు అమ్ముకునేటువంటి వాళ్ళైనా ఆత్మగౌరవంతోనే ఉంటారు. అవును అవును. ఎందుకంటే వాళ్ళు బతకడం కోసం ఉల్లిగడ్డలు అమ్ముకుంటారు. ఉమ్, కానీ పాటకాలు కూడా బతకలేక పాటలు పాడేటోళ్ళు ఉన్నారు, బలిసి జల్సాలు చేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, ఉమ్, ఆడబిడ్డ కాబట్టి మనం వేరే భాష వాడనికి లేదు, వాడొద్దు కూడా. అవును. ఇక మనం అందులోనే అర్థం చేసుకోవాలి. ఆ, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించే కాంచెల్లి అవును. అడక తినే కాంచెల్లి ఆధిపత్యం చేసే స్థాయికి వచ్చిన తర్వాత మూలాలు మర్చిపోయి ఉమ్, జీవించేటువంటి తరంలో ఊగిసలు ఆడుతుంటారు కొంతమంది. అవును. అందులో భాగంగా ఎవరు మన మహిళక కూడా చేసి ఉంటది. అంటే డ్రగ్స్ మనం ఇవన్నీ సినిమాలలో చూస్తాం. ఈ సంస్కృతి కళాకారులకు కూడా అంటిందా? ఇప్పుడు సినిమా కళాకారులు అయినా బయట కళాకారులు అయినా, ఇప్పుడు సినిమా కళాకారులు అయినా వాళ్ళు కోట్లు పెడతారు, బిజినెస్ చేస్తారు. అవును కానీ వీళ్ళు ఏమనంటే ఆట ఒక రకంగా చెప్పాలంటే ఆమె ఒక సింగర్. అవును. సింగర్ అంటే ప్రజా నుంచి ఆదరణ పొందింది కాబట్టి అంత దూరం పోయింది. అవును. ప్రజలే లేకపోతే మంచి చేయలేరు, ఇంకో తొక్క తోట కూడా ఇవ్వలేరు. అవును అవును. కానీ ప్రజల్ని ఆగం చేసి ప్రజల జీవితాల్ని నాశనం చేసినటువంటి గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, విదేశీల నుంచి తెచ్చిన మత్తు కావచ్చు, మన దేశంలో ఉన్న మత్తు కావచ్చు, అవును. ఆ మత్తును వారే ప్రేరేపిస్తారు. అంటే వాళ్ళ జీవితాలు, వాళ్ళ బతుకులు ఎందుకు బతుకుతారో అర్థం కాదు. అంటే పాడేటోళ్ళంతా వ్యర్థ పదార్థం లాంటి వాళ్ళు. పాడేటోళ్ళంతా పాడి పాడి పాడైపోతారు, వీళ్ళు వాడేది ఒకటి చేసేది ఒకటి అని కింద కామెంట్లలో పెడుతున్నారు జనాలు. నిజమే కానది, నిజమే కదా. ఇప్పుడు పాఠకాలు చేసింది అంతా అదే కదా. పాడి పాడి పాడైపోతారా? ఇంకా పాడెక్కుతారు. పాడెక్కడం అంటే ఇప్పుడు మంది అక్కడ చేసిన చేతులు ఉన్నాయి కదా, పాడెక్కడమే కదా. ఆమె గోరి ఆమె కట్టుకున్నట్టే. ఆమె గోరి ఆమె కట్టుకోవడమే కాకుండా నిజమైనటువంటి ప్రజల కోసం పాడేటువంటి మాలాంటి వాళ్ళకు కూడా పాఠకాలు అని ఒక ముద్ర వేసే స్థాయికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆమె నెచ్చుకునేటువంటి సన్నాసులు కావచ్చు, ఇప్పుడు ఆమెను ప్రోత్సహిస్తున్నటువంటి మేధావులు కావచ్చు, లేకపోతే సినిమా రంగానికి సంబంధించినటువంటి డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, మరి తలకాయ మనిషి నిలబెట్టుకుంటారు. మరి ఒకసారి ఆలోచన చేయాలి. వాళ్ళు కూడా ప్రజా సాహిత్యం నుంచి పక్కనేసే సాహిత్యానికి వచ్చేసాడు. నేనేమంటే చాలా సార్లు అన్న పాట అంటే పక్కన వేయడం కాదురా, పాట అంటే ప్రశ్నించామని. వాళ్ళు ఎత్తుకున్న పాట వేరు, నాలాంటి వాళ్ళు ఎత్తుకున్న పాట వేరు. నాలాంటి వాళ్ళ పాట చచ్చినా సరే ప్రజల పక్కన ఉంటది. వాళ్ళ పాట పైసల కోసం ఊరికలాడుతుంది కాబట్టి వీధి కళాకారులు ఆ వీధి కళాకారుల గురించి పెద్దగా మాట్లాడుకోవడం కూడా తప్పేనా, టైం వేస్ట్. అంటే నేను ఇప్పటికీ చాలామంది కళాకారులను ఇంటర్వ్యూ చేసిన, చాలామంది కళాకారులు చెప్పే ప్రశ్న ఏంటంటే పాటతో మాకు పూట వెళ్తలేదన్నా అని చెప్పేసి మాట్లాడతారు. కానీ ఇసొంటి వాళ్ళకి విదేశీ మద్యం తెప్పించుకొని ఒక రిసార్ట్ను బుక్ చేసుకునేంత ఇంత డబ్బు ఎక్కడిది, ఇంత సంబంధాలు ఎక్కడివి? ఇక్కడ మంగ్లీ కావచ్చు, ఇట్లా కొంతమంది ఉన్నారు. ఇక కొంతమంది అంటే మనం చెప్పవలసిన అవసరం లేదు, గిట్లనే వాళ్ళు కూడా బయటపడతారు, టైం వస్తుంది. వీళ్ళు ఇద్దరు బయటపడరు కాబట్టి చెప్తున్నారు. వీళ్ళు ఇప్పుడు ఏమంటే ప్రజల కోసం పాట పాడితే సంసారం అవుతుంది. అవును. కార్పొరేట్ వాడినప్పుడు వ్యభిచారం అవుతుంది. ఓకే. ఇక పాటను వాళ్ళు ఏం చేస్తారు అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. మనం కూడా జడ్జి ఏనికి లేదు. ఎందుకంటే వినవలసింది ప్రజలే. నేను వాడినా, నువ్వు వాడినా, మంగళి వాడినా, ఇంకెవరైనా వాడినా, ఎవరు వాడినా వినాల్సింది ప్రజలే. అవును అవును. తుది నిర్ణయం ప్రజలే. అది ప్రభుత్వాలైనా, ఉద్యమకారులైనా, ఎవరైనా. కాబట్టి వీళ్ళు కార్పొరేట్ సింగర్స్, కార్పొరేట్ రైటర్స్. కాబట్టి ప్రజలు తొందరగానే రియలైజ్ అవుతారు ప్రతి ఒక్కరికి ఎవరికి పాడలు కట్టాలి, ఎవరికి పునాదులు కట్టాలని. అంటే హైదరాబాదు నడి ఒడ్డు దాకా డ్రగ్స్ వస్తుంది, గంజాయి వస్తుంది, విదేశీ మద్యం వస్తుంది. అంటే ఇది ఇక్కడ ఏమైనా ప్రభుత్వ వైఫల్యంగా చూస్తారా? వందల కొండ ప్రభుత్వాన్ని తెలియకుండా మన దేశంలోకి ఏది రాదు కదన్నా.
ప్రతిదానికి ఒక చట్టం ఉంటది, ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటది. ఉమ్, ఆ చట్టాన్ని సిస్టాన్ని దాటి ఏది కూడా లోపలికి రాదు. ఉమ్, ఈ విలాసవంతమైనటువంటి జలసాలు చేసేందుకు, అమాయకమైన ప్రజలు చనిపోయేందుకు ఉమ్, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే ప్రధానమంత్రి మోడీ లాంటి వాళ్ళు ఉమ్. ఇప్పుడు అందరు చేస్తుంటారు కదా అన్న. అవును అవును అన్న. ఇప్పుడు ఏం తెలియని పోరగాడు ఉమ్, డ్రగ్స్ తీసుకున్న తర్వాత వానికి తల్లా చెల్లా అనేది కనబడదు. ఉమ్. అవును తల్లా చెల్లా అనేది కనబడదు. అవును ఏంటి బ్రదర్? అవును అవును సేమ్ టైమ్ లా ఓ మహిళకి ఒక ఆడబిడ్డని కూడా ఆమె బర్త్డే పార్టీ డ్రగ్స్ పెట్టడం, విదేశీల మందు పెట్టడం, ఉమ్, ఇంకా మరి ఇంకేమైనా చేసేదేమో అది కూడా టెస్టులు చేస్తే అన్ని బయట పడితే తొందరగా అది కూడా చేస్తే మంచిదే. ఉమ్. ఏమనాలి వీళ్ళు వేష్య కళాకారులు అనాలన్నా ఏమనాలో అర్థం కాదు. జాతర వేష్య విచారాలన్న మాట అంటాడు. ఉమ్, ఇక్కడ కళాకారులు ఎవరు లేరు, అందరూ జాతర వేష్యాలు అంటే నేను దాన్ని సపోర్ట్ చేసిన ఆ మాటని. ఉమ్, ఉమ్. ఎందుకు అంటే నువ్వు గుర్తుపెట్టుకొని పాడవాళ్ళు పర్వాలేదు. అవును. పక్కలేక పాట పాడినప్పుడు ఖచ్చితంగా జాతర వేష్యాలు తప్పే లేదు కదా. అంటే మీరు మంగ్లీని అబ్జర్వ్ చేసిన దాంట్లో మంగ్లీకి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని అనుకుంటారా అన్న? ఇప్పుడు నేనేమంటే బర్త్డే అనేది ఆమెది. అవును అనుకున్నప్పుడు వేరేకి ఆమెదే కదా. అవును అప్పుడు ఆమె పరిచయం లేనటువంటి డ్రగ్ ఇక్కడికి రాదు కదా. అవును 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 ఆమె కూడా ఉందని అర్థమవుతుంది కదన్నా. ఉమ్, ఉమ్. ఆమెకు తెలియకుండా ఆమె బర్త్డేలకు డ్రగ్ రాదు. అవును. అలాంటప్పుడు ఆమెకు అలవాటు ఉన్నట్టే కదా. ఇంకొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే అన్న, ఇట్లా హైదరాబాద్ నడిగడ్డ మీద చాలా జరుగుతుంటాయి, కేవలం మంగ్లీ ఏం అంటే ఎక్కువ పరపతి లేదు, ఎక్కువ ఈమెకు సపోర్టింగ్ లేదు, ఈమె ఒక దళిత బిడ్డ, గిరిజన బిడ్డ అని చెప్పేసి దాడి జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను ఒకటి చెప్పనా, దళిత బిడ్డ, గిరిజన బిడ్డ, అగ్రవర్ణ బిడ్డ, బాపన బిడ్డ, బలిసిన బిడ్డ, బక్క బిడ్డ, బరవతల బిడ్డ అనేది ఏముండదు. ఎవరు చేసినా తప్పు తప్పే. అవును. ఎవరు చేసినా తప్పు తప్పే. అవును. పెద్దోడు తప్పు చేస్తే కప్పిపుచ్చుకుంటాడు, చిన్నోడు తప్పు చేస్తాడు వాడికి ఎక్కడి. అది అన్నా కాబట్టి మహిళకు కూడా మహిళలకు అంటే నేనేమంటే క్లియర్ గా కనబడుతుంది. ఆమె వేదిక మీద దొరికింది కాబట్టి ఆమెకు తెలియకుండా జరగదు కాబట్టి ఆ డ్రగ్కు సంబంధించినటువంటి వాతావరణం, ఆ మత్తు అమంతా అనుభవించే ఉంటది. ఇప్పుడు కళాకారులు అంటోళ్ళు మనం ఆదర్శవంతంగా ఉండాల్సిన వాళ్ళే ఎందుకు ఈ సంస్కృతికి అలవాటు పడుతున్నారు, ఈ సంస్కృతి వైపు ఎందుకు అడుగులేస్తున్నారు అంటారు? నేను అందుకే చెప్తున్నా కదా, విచారాలను అన్నట్టు ప్రవేశాల పోకడా. ఇప్పుడు ఒక తల్లి బతకలేక, పిల్లలు కావలేక శరీరాన్ని నమ్ముకుంటే తప్పులేదు, కాళ్ళు ముక్కడం దండం పెడదాం. అవును. ఎందుకంటే మన దేశం దౌర్భాగ్యం అది. అవును. కానీ బలిసి సింధులు వేసుకుంటా, బట్టలు ఇప్పుకొని, బరవతలు ఆటలు ఆడుకుంటా, డ్రగ్స్ తీసుకొని ఎవరి మూతులు వాళ్ళు నాటుకుంటా తిరుగుతోలని వీళ్ళని కుక్కలు నక్కలు కూడా చూస్తే కూడా సిగ్గుతో తలదించుకుంటాయి. అవును. అలాంటప్పుడు వాళ్ళని వీళ్ళ గురించి పెద్ద వార్త రాయడం కూడా గలీజే అన్న నాకు తెలిసి. అన్నా ఎంత అంటే చెత్త మనుషులు వీళ్ళు అన్నా. ఎందుకంటే ఒక్క ఛాన్స్ ఇస్తే బాగుండు అని వచ్చిన మహిళక్క, ఒక్క ఛాన్స్ ఇస్తే బాగుండు అని చెప్పి V60 నుంచి స్టార్ట్ అయిన మహిళక్కని ఆ మహిళక్కను పట్టుకొచ్చినటువంటి విక్రనాథ్ అని ఉన్నాడు. అవును అవును. ఇప్పుడు మీరు నాకు చేసినట్టు ఆయన కూడా ఫోన్ చేస్తే ఇంకా క్లారిటీ చెప్తాడు. చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ అంశం మీద? పాట ప్రజల వైపు ఉండాలి, పాట పక్కలేదు, పాట ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, ఆదర్శవంతమైన పాఠశాలగా బతకాలి అనేది నేను జీవిస్తున్నటువంటి తరుణం. ప్రజలకు కూడా అదే చెప్తాను. ఓకే థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ.